రేవంత్ రెడ్డి ఏదైతే 30 మాసాలు గడుస్తుందా, నువ్వు 30 మాసాలుగా నువ్వు విద్యాశాఖ మంత్రివి. ఇవాళ విద్యకు సంబంధించి మెరుగైనటువంటి ఒక విధానాలు రూపొందిస్తా నేను. ఏంటంటే నీ మెరుగైన విధానాలు అంటున్నా. ఇది మూడవ విద్యా సంవత్సరం 24, 25, 26 ఈ మూడో విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆరంభం చేసినవే. మూడో విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంటే నువ్వు కనీసం ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాల అన్నాడు కేసీఆర్ గారు ఏదైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి మొత్తం దేశంలోనే బలహీన వర్గాలకు ఏదైతుందో ఆదర్శంగా నిలిచి ఒక్కటి ఆరంభింపజేయలేకపోవడమే కాకుండా అవన్నీ మూసివేయబడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి? వాట్ ఈస్ యువర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్? అసలు దాని విధానాలు ఏంటి? అసలు కొత్తగా ఏదో చేరిక ఉండబోతున్నదా? దాని బోధన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, నేను పత్రికలో గమనించి బట్టి గారు ఏదో ఎక్కడో సందర్భంగా మాట్లాడి ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నింటినీ మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు తరలిస్తామని చెప్పి అంటుండే. ఎక్కడైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నావో వాటిని మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు తరలిస్తామని చెప్పి అంటుండు. నువ్వు వాటిని తరలించిన తర్వాత ఇక్కడ కొత్త యంగ్ ఇండియా అనే పేరుని చెప్పుకుంటున్నావు. అది ఎక్కడ కొనసాగుతున్నా అక్కడే కట్టేసేయి. అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అవి ఎక్కడ కొనసాగుతున్నాయో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో అక్కడే భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అవి కొనసాగకుండా వాటిని అక్కడ మూసివేసి ఇక్కడ తరలిచ్చి ఏదో కొత్త బడి పెడుతున్నట్టు. ఈ మధ్య మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పని ఎక్కడో ఆరంభమైనట్టు చదివినమే. 6 ఎక్కడ చదివి నేను ఏందిరా అని చెప్పానంటే, గత ప్రభుత్వం మన ఊరు మన బడిలో మరమ్మతు చేసే పాఠశాలకు కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి ఏదైతుందో ఈయన పేరు పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాల కాదది. ఇట్ ఇస్ ఆల్రెడీ కంటిన్యూయింగ్. అది కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి రంగులు పూసి నువ్వు చెయ్యి. పాఠశాల విద్యా బోధన వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి అనుకున్నట్టయితే రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. అన్నింట్లో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టు. ఆ విధమైన చర్యలు చేపట్టకుండా ఏదైతుందో నేను మొత్తం కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా. మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి నేను కాన్స్టిట్యుయెన్సీగా ఒక్క పబ్లిక్ స్కూల్ పెడతా అంటే ఎన్నడు ఏంటి? నువ్వు ఏం చేయబోతున్నావు? ఇవాళ ఏదైతుందో నిరుద్యోగ యువత ఉన్నారు పాపం చెప్పంటున్నాను. నువ్వు ప్రభుత్వ పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో నోటిఫికేషన్ లేవు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ లేవు. 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడుస్తుంటే నువ్వు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానవా? 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు. మొదటి సంవత్సరం 2 లక్షలు అని చెప్పిండు. తదుపరి సంవత్సరం 1 లక్ష అని చెప్పిండు. అంటే ఏంటి? 12 24 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 30,000 ఉద్యోగాలు కల్పించినవే కనీసం. 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ నేను. 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ 3 లక్షలు పక్కన పెట్టాను ఆయన. 17,000 కల్పించి ఉంటాడే. 17,000 సంథింగ్ లెస్ దాన్ 20,000. నీ ప్రభుత్వం సగం కాల పరిమితి ముగిసిపోయిందా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాల పరిమితి సగం ముగిసిపోయింది. ఇప్పుడు అర్ధాయుషు గడిచిపోయింది రేవంత్ రెడ్డి. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి అర్ధాయుషు మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిగిలింది ఏదైతుందో ప్రభుత్వానికి అర్ధాయుషు మాత్రమే. ఆయన అర్ధాయుష్ ఏదైతుందో గడిచిపోయింది. ఆయన ప్రభుత్వాన్ని మిగిలింది ఏదైతే ఉన్నదో కేవలం అర్ధ ఆయుష్ మాత్రమే అంటున్నాను. నువ్వు అర్ధ ఆయుష్లో ఏం చేయలేక ఈ మిగిలిన అర్ధాయుష్ కాలంలో నీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ముందు ఏదైతున్నదో నువ్వు వీళ్ళ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపరచు,
ఉన్న విద్యాలయాలను పటిష్టపరచడానికి ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయాలు మెరుగుపరచు. ఇప్పుడు వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యు, వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చేయి. నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందే? నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. ఇక్కడ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పానండి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ యువర్ మెగా డిఎస్సి నోటిఫికేషన్? ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఏదైతుందో ఇదే డీజీపీ గారు 19,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొంటే 5,000కు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పని ఎక్కడ చదివిను. 19,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఇది నోటిఫికేషన్ ఇవ్వబోయేది ఏదైతుందో 5,000 అని చెప్పి అంటుండే.